మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసానిపై అంబటి అనుచిత పోస్ట్ పెట్టారు. అంబటి అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతో అంబటిపై గుంటూరు జిల్లా అరండాల్పేట పిఎస్లో కేసు నమోదైంది. అంబటి రాంబాబుపై కేసు నమోదుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, శ్రీనివాస్ మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరులో మరొక కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఏ వీడియోలతో మార్పింగ్ వీడియోలతో అతన్ని సోషల్ మీడియాలో కించపరిచే విధంగా ఆయన ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదవగా తాజాగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుపై కేసు అయితే నమోదైంది. పెమ్మసాని చంద్రశేఖర్ పైన భారత రాజ్యాంగం పైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులపై కించపరిచే విధంగా రాంబాబు చేస్తున్న ట్రోల్స్ పై కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ 2 కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసుల్లో మరి అంబటి రాంబాబుని విచారణ చేస్తారా, అరెస్ట్ చేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్. రైట్ సాంశీరావు, థ్యాంక్ యూ.